మాయం చేసి అక్కడే పెట్టుంటారు. నేను మొన్న ఈ మధ్య కూడా చెప్పా ఒక డిబేట్లో. ప్లస్ ఇంకొకటి ఈ వాసుదేవ్ రెడ్డి ఎవడనేది కూడా ఇప్పుడు అందరికీ చాలా మందికి అసలు హూ ఈజ్ దిస్ వాసుదేవ్ రెడ్డి. ఇందాక మిత్రులు చెప్పారు, రైల్వే ఆఫీసరు, రైల్వే డిపార్ట్మెంట్లో ఆఫీసరు, ఆ రేకులు గీకులు ఇవన్నీ కూడా అన్ని చూస్తూ ఉంటాడు. మోస్ట్ కరప్ట్ రైల్వేలో ఎవరిని అడిగినా అమ్మ వీడేంటి సార్ అసలు వీడు తిమింగళం కదా అని చెప్తారు. చూడటానికి అసలు మంచి బొట్టు గిట్టు పెట్టి అసలు చాలా పెద్ద అమాయకపు చక్రవర్తి లాగా ఉంటాడు. కానీ అతిపెద్ద తిమింగళం. ఈ తిమింగళం ఎవరో తెలుసా వికే గారు? అంటే మీ ఉద్దేశం మాజీ అలా నిజమైన వాళ్ళు ఉంటాయి. ఇటు కొంతమంది దొంగలు కూడా ఇటువంటి గెటప్లు క్రియేట్ చేస్తా ఉన్నారు, బొట్టు గిట్టు పెట్టి ఏదో బయట ప్రపంచాన్ని మోసం చేయడానికి. సరే ఈ వాసుదేవ్ రెడ్డి ఎవరు? ఈ సామినేని ఉదయ్ భాను ఎవరైతే జగ్గైపేట ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో ఆ సామినేని ఉదయ్ భాను వియంకుడు మారెడ్డి పుల్లారెడ్డి. అంటే ఉదయ్ భాను కుమార్తెని ఈ పుల్లారెడ్డి గారు కుమారుడు అయినటువంటి విజయసింహారెడ్డికి ఇచ్చారు. సో ఈ మారెడ్డి పుల్లారెడ్డి అల్లుడు ఈ వాసుదేవ్ రెడ్డి, పుల్లారెడ్డి కూతుర్ని వాసుదేవ్ రెడ్డికి ఇచ్చారనమాట. సో సామినేని ఉదయ్ భాను దగ్గర బంధువు ఈ పుల్లారెడ్డి సామినేని ఉదయ్ భాను గారి వియ్యంకుడు గారి అల్లుడు. ఉదయ్ భాను గారి వియ్యంకుడికి స్వయాన అల్లుడు వాసుదేవ్ రెడ్డి. ఆ రకంగా లింక్ కలిపారు. మనవాడు రైల్వేస్లో ఎంత దోచేసిందో అదంతా కూడా చెప్పేసరికి జగన్ రెడ్డికి తగ్గ ఇంప్రెస్ అయిపోయారు. బాబు అట్టంటోడే కావాలని లాగారు. చాలా వరకు ఈ ట్రాన్సాక్షన్స్ క్యాష్ కంటైనర్లు డంపులు ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఉదయ్ భాను అతని కుమారుడు విజయసింహారెడ్డి వీళ్ళిద్దరి పర్యవేక్షణలోనే ఈ లిక్కర్ క్యాష్ అంతా కూడా నడిచింది. ఈ మారెడ్డి పుల్లారెడ్డి అనే అతను తెలంగాణలో ఎవరినైనా అడగండి, ఇతను అక్కడ ఆ ప్రాంతంలో ఒక డాను. లిక్కర్ కానీ అసలు ఇతను చేయనటువంటి అక్రమ వ్యాపారాలు లేవు. సో మొత్తం ఈ తిమింగళాలన్నీ ఒక చోట కలిసినాయి. ఈ జగ్గపేట ఉదయ్ భాను మీకు తెలుసు కదా, ఆ డ్రగ్స్ కేసులో వాళ్ళ కొడుకు పట్టుబట్టం కానీ, బియ్యం మాఫియాలో ఉంటాడు, ల్యాండ్ గ్రాబింగ్లో ఉంటాడు, అన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఉదయ్ భాను అనేవాడు మా జిల్లాలోనే ఫేమస్. సో ఈ తిమింగళాలన్నీ ఒక చోట కలిసి పాపం జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. మొత్తానికి సెటప్ చేశారు, వ్యవస్థనంతా సెటప్ చేసి పూర్తిగా కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న మేము రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్లోనే దాదాపుగా 1,00,000 కోట్లు క్యాష్, 99,000 కోట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అఫీషియల్గా నెంబర్ 1లో జరిగినాయి. ఓన్లీ 600 crores, ఓన్లీ 600 crores గత 5 సంవత్సరాల కాలంలో 2019-24 మధ్య. కాబట్టి ఈ లూటీ చేసిన సొమ్మంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా కొంత బెంగళూరు ప్యాలెస్కి ఆల్రెడీ చేరిపోయి ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ బెంగళూరు కొంప గేట్లు బద్దలు కొట్టి తవ్వకాలు జరిపితే మరి ఎన్ని కంటైనర్లు బయటపడతాయో అది భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలే ప్రసక్తి లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా దేశం దాటి పారిపోయే ప్రయత్నాలు కూడా చాలా వరకు చేశారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక హోటల్లో ఉన్నట్టుగా పోలీసులకు తెలియడం, వాళ్ళు వెళ్ళి ఆయన్ని విచారించడం స్టార్ట్ చేశారు కదా. ఆయన హోటల్లో ఉన్నాడో ప్యాలెస్లోంచి హోటల్లోకి వెళ్ళి వస్తున్నాడో తెలియదు ఒకటి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ప్యాలెస్లోనే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అండి. అసలు ఆ ప్యాలెస్ ప్రస్తుతం ఉపయోగిస్తున్నదే దానికి కదా, లేకపోతే మనోడు వారం దేనికి వెళ్తా ఉన్నాడు? ఇప్పుడు మనోడి అవినీతి కార్యక్రమాల యొక్క గుట్టంతా కూడా ఈ వెంకటరెడ్డిలు, వాసుదేవ్ రెడ్డిలు ఎక్సెట్రా వీళ్ళ దగ్గర ఉంది. ఖచ్చితంగా లేదంటే ఇది ఏమండి, ఇటువంటి వ్యవహారాలు లేనిదే మన మాము వారం గ్యాప్ దొరికితే బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా వెళ్ళాడా? 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బెంగళూరు కొంప ప్యాలెస్కి వెళ్ళాడా? ఏ రోజు కూడా వెళ్ళనది ఈ రోజున అటు ఇడుపులపాయ వెళ్ళట్లా, లేకపోతే హైదరాబాద్లో ఆ లోటస్ పాండ్కి వెళ్ళట్లా. చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా మనోడికి. మరి ఇప్పుడు కేవలం బెంగళూరు ప్యాలెస్కి దేనికి వెళ్తా ఉన్నాడు? అది కూడా అంత ఫ్రీక్వెంట్గా. మనోడికి ఏ వ్యాపారాలు ఉన్నాయండి, ఏం వ్యవహారాలు ఉన్నాయి అక్కడ?